హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. పార్ట్ 1లో అయితే ఫస్ట్ 3 లెసన్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 గురించి చెప్తున్నాను. ఇక్కడ కూడా 3 లెసన్స్ ఉంటాయి. దీంతో సెమ్ 1 సైన్స్ 2023 న్యూ కంప్లీట్ అవుతుంది. డైలీ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ సిలబస్ వైజ్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్యాటర్న్ అనేది ఒకసారి మీ పీడిఎఫ్ చూస్తే తెలుస్తుంది. డైలీ ఎగ్జామ్స్ దీన్ని బట్టి జరుగుతున్నాయి అనేది. ఫ్రీగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, పార్ట్ 2లో వచ్చేసి మనం 3 లెసన్స్ గురించి చెప్పుకుందాము. 4th లెసన్ వచ్చేసి మొక్కల గురించి తెలుసుకోవడం. మొక్కల గురించి తెలుసుకోవడంలో మనకి ఈ లెసన్లో ఏమి ఇచ్చినారంటే గుల్మాలు, పొదలు, వృక్షాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి, కాండ వ్యవస్థ వచ్చేసి పుష్పం, ఫలం, కాండం, ఆకులు, కణపు, నడిమి భాగాలు, మొగ్గ, ఇవన్నీ కాండ వ్యవస్థలో భాగాలు. వేరు వ్యవస్థలో ఏముంటుందంటే మనకు వేరు మాత్రమే ఉంటుంది అన్నమాట. అంటే వేరు వ్యవస్థలో వేరు, ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు ఉంటుంది. ప్రకాండ వ్యవస్థ అన్న కాండ వ్యవస్థ అన్న ఒకటి. దీనిలో వచ్చేసి మనకు పుష్పం, ఫలం, కాండం, ఆకులు, కణుపు, నడిమి భాగం, కణుపు నడిమి, మొగ్గ. కణుపు అంటే స్టార్టింగ్ పాయింట్, ఒకదానికి ఇంకో దానికి మధ్యలో ఉండే ఈ ప్లేస్ని కణుపు నడిమి అంటారు. ఈ విధంగా ఇచ్చినాడు. ఇక్కడ గుల్మాలు, పొదల, వృక్షాల గురించి తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఒక పట్టిక ఇచ్చినారండి. మనకు ఈ పట్టిక చూస్తే తెలుస్తుంది. టమోటా మొక్క ఇచ్చినాడు మనకు. టమోటా మొక్క ఇచ్చి ఎత్తి ఏ విధంగా ఉందంటే పొట్టి, ఆకుపచ్చగా ఉంది, అవును. మృదువుగా ఉంది, అవును. కాండం ఏ విధంగా ఉందంటే మృదువుగా. దీన్ని ఏమంటే మనం గుల్మం అని పిలుస్తాం అనమాట. టమోటా వచ్చేసి మనకు గుల్మం కింద ఇచ్చినాడు. మామిడి అనేది వృక్షం, ఇంకా చెప్పాల్సిన అవసరం, చాలా పొడువుగా ఉంటుంది, మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాండానికి పై భాగంలోనే ఉంటాయి. కాండానికి కింది భాగంలో కాదు, చాలా పై భాగంలోనే మనకు కొమ్ములు అలాంటివన్నీ, కొమ్ములు కానీ, పూలు కానీ, ఆ కాయలు కానీ కనిపిస్తాయి. అలాగే నిమ్మ చూసి సుమారుగా మన ఎత్తు ఉంటుంది, గట్టిగానే ఉంటుంది దీని కాండం కూడా. అంటే మామిడిలాగే దీని కాండం గట్టిగా ఉంటుంది. అయితే కాండానికి దిగువ భాగంలోనే, అంటే కాండానికి దిగువ భాగం నుంచి గుబురుగా వచ్చేస్తాయి అన్నమాట. దీని పొద అని పిలుస్తాము. నిమ్మ వచ్చేసి పొద, మామిడి వచ్చేసి గుల్మము. గుల్మానికి ఉండే లక్షణాలు ఏంటంటే పొట్టిగా ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మృదువైన కాండం ఉంటుంది అనమాట. అదే పొదకి, రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. ఇక్కడ గుల్మానికి పొదకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నిమ్మ వచ్చేసి ఆకులు, దీనికి వచ్చేసి కొమ్మలు కానీ ఆకులు కానీ కాండానికి కింది భాగంలో ఉంటాయి. ఇదే గుర్తుపెట్టుకోవాలి. పొదకి మనకి ఇది ఒక పాయింట్ డిఫరెంట్ ఉంటుంది. గుల్మానికి పొదకు వచ్చేసి ఇక్కడే మనకు పాయింట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. మిగతా రెండు సేమ్ ఉంటాయి అన్నమాట, గుల్మం వచ్చేసి పొద వచ్చేసి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి. ఇక్కడ కొన్ని మొక్కలు కొమ్మలు ఎక్కడ నుండి పెరుగుతాయంటే నేలకు సమీపంగా కాండం పై భాగంలోనైనా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పటాలు ఇచ్చినారు మనకు డిఫరెన్స్ తెలుసుకోవడానికి. పొద ఇది అంటే కాండం కింద నుంచినే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాండానికి చూడండి, ఇది ఇంత ప్లేస్లో ఏం లేదు. చూడండి, కాండానికి పై భాగంలో పెరిగింది, ఇది వృక్షం. ఇంకా గుల్మం వచ్చేసి మనకు, గుల్మం అంటే కాండం మృదువుగా ఉంటుందన్నమాట. ఆకులు కూడా ఇక్కడ మామూలుగానే మనకు టమోటా, ఇట్లా గోంగూర దీన్ని చూస్తుంటాం కదా, ఆ విధంగా ఉంటుంది గుల్మం వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ పాకే మొక్కలు, ఇప్పుడు గుల్మము, పొద, వృక్షం తెలుసుకున్నాం. తర్వాత పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు. కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ రెండింటి కూడా ఆప్షన్లో. బలహీన కాండము కలిగి నిటారుగా నిలబడలేని నేల మీదను వ్యాపించే మొక్కలను ఎగబాకి అంటారు. నేల అనే పాయింట్ మీకు కనిపించాలి ఇక్కడ, అంతేనా. ఎగబాకే మొక్కల్లో కూడా దేని ఆధారం చేసుకుంటాయంటే దేనిని ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉంటాయి. ఇవి అంటే ఎగబాకేవి, పాకేవి రెండు కూడా గుల్మాలు, పొదల, వృక్షాలకు భిన్నంగానే ఉంటాయి. తర్వాత కాండం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. ఒకసారి పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు చూడండి. పాకే మొక్కలకు వచ్చేసి గుమ్మడి అలాంటివి, అంటే బరువైన పుచ్చకాయ, ఇవన్నీ పాకే మొక్కలు. ఎగబాకే అంటే మనీ ప్లాంట్, ఇవన్నీ ఎగబాకే మొక్కలు అనమాట. అంటే కాకర, ఇవన్నీ ఎగబాకుతాయి కదా పైకి, ఆ విధంగా. నెక్స్ట్ కాండం వచ్చేసి, కాండం గురించి చెప్తున్నాడు. అంటే కాండాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి అనమాట. కృత్యాలు ఇచ్చాడు మనకైతే. కాండం ఏం పని చేస్తుంది అంటే ఒక కృత్యం చూసి చెప్పొచ్చు. ఏంటంటే అది భూమి నుంచి వేరు నుంచి గ్రహించిన పోషకాలను కాండం అనేది అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అనమాట. కాండం వచ్చేసి అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. కాండం నీటిని పైకి తరలించడం సహాయపడుతుంది. నీరు, ఖనిజాల వలన ఆకులకు, కాండానికి, ఇతర మొక్క యొక్క భాగాలకు కాండమే సరఫరా చేస్తుందని గ్లాస్లో ఒక రంగు నీటిని తీసుకొని పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆకు గురించి చెప్తున్నాడు. కాండం తర్వాత మనకి ఏ భాగం చెప్తున్నాడు అంటే ఆకు గురించి చెప్తున్నాడు.
ఆకు కాండానికి ఎలా అతుకబడి ఉంటాయి, కాండానికి అతుకున్న భాగాన్ని మనం ఏమంటాం, పత్ర వృంతం అంటాం. కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్ర వృంతం అంటాం. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్ర దళం అంటాం. ఆకునేమో దళం అంటామండి. అక్కడ జాయింట్ ఉంటుంది కదా, దాన్ని పత్ర వృంతం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈనెల గురించి చెప్తున్నాడు. ఆకులో ఇంకా మనకి ఏం చెప్తున్నాడంటే ఈనెలు ఏ విధంగా ఉంటాయి, ఆకుపైన గీతల్ని మనం ఈనెలు అంటాం. ఒక పేపర్ మీద కింద ఆకు పెట్టి పైన ఒక పేపర్ పెట్టి దాని మీద గీయమంటున్నాడు. గీస్తే మనకు ఆకు యొక్క గీతలు కనిపిస్తాయి అనమాట. దాంట్లో ఒక మధ్యలో ఒక స్పష్టమైన లైన్ కనిపిస్తుంది మనకు. దాన్ని మనం ఏమంటారంటే నడిమి ఈనె అంటారు. ఈ ఈనెలతో చేపడిన రూపురేఖలను ఆకలి ఈనెలు వ్యాపనం అంటారు. అంటే డిజైన్ ఒకటి ఏర్పడుతుంది కదా మనకు ఆకుల్లో. చూస్తే మనకు ఆకు ఈ విధంగా ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి, ఆకు ఈ విధంగా ఉంటుంది. వీటిలో ఇక్కడ వచ్చేసి దీన్ని వచ్చేసి నడిమి ఈనె అంటారు. ఇక్కడ ఈ విధంగా ఒక డిజైన్ అనేది ఏర్పడుతుంది కదా మనకు, ఈ విధంగా. దీన్ని పత్రం అంటారు. ఇది వచ్చేసి పత్ర వృంతం అనమాట. ఇది వచ్చేసి కాండానికి పత్రానికి మధ్య ఉండేది పత్ర వృంతం. అతుక్కుని ఉన్న భాగాన్ని పత్ర వృంతం అంటారు. ఈ నెల వ్యాపనం అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తాను నేను. 2 వైపులా వలలాగా ఉంటే అది జాలాకారం అనమాట. ఒకదానికి కూడా సమాంతరంగా ఉన్నట్లుంటే అది సమాంతర ఈనెల వ్యాపనం. మనకి ఇప్పుడు మామిడి చెట్టు తీసుకుంటే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే తల్లివేరు వ్యవస్థ కలిగిన దానికి ఉండే వేరు వ్యవస్థ ఏదంటే తల్లివేరు ఉందనుకో, దానికి ఏ ఆకులు ఉంటాయంటే జాలాకారం ఉంటుంది. గుబురు వేరు వ్యవస్థ ఉంటే అది సమాంతర ఈనెల వ్యాపనం అనమాట. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. బిట్ కూడా అడిగే విధానం అంటే ఈ విధంగా అడుగుతాడు. ఏమని అంటే జాలాకార ఈనెల వ్యాపనం ఏ వేరు వ్యవస్థ కలిగిన చెట్లలో చూడవచ్చు అంటారు. తల్లి వేరు వ్యవస్థన, గుబురు వేరు వ్యవస్థన అంటే మనం తల్లి వేరు వ్యవస్థలోనే చూడవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఆకు గురించి అయిపోయింది. నడిమి ఈనెలు అయిపోయింది. చూడు, ఈనెల వ్యాపారం ఇక్కడ చెప్పినాడు. జాలాకార, సమాంతర. జాలాకార వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, సమాంతర వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జాలాకార మనము మర్రి, రావి అలాంటివి చెప్పొచ్చు. సమాంతర వచ్చేసి వరి, గోధుమ ఇలాంటివి చెప్పొచ్చు అనమాట. ఆకు గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కృత్యాలు చేశాడు అనమాట. ఆకు ఏం చేస్తుంది, అసలు పిండి పదార్థం తయారవుతుందా లేదా, తయారవ్వడానికి ఏం తీసుకున్నాడు కృత్యంలో అంటే మనకు ఒక ఆకు, ఒక స్పిరిట్ అంటే సారా, ఒక బీకరు, పరీక్ష నాళిక, బర్నరు, నీరు, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావణాన్ని ఇక్కడ ఆకుపచ్చని ఆకు తీసుకున్నాడు అనమాట. అయోడిన్ ద్రావణంలో ఆకుపచ్చని ఆకును ఉంచినప్పుడు దాని యొక్క నీలి నలుపు రంగులో మారితే దానికి పిండి పదార్థం తయారు చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. సరే, ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకేం చెప్పినట్టు కిరణజన సంయోగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కిరణజన సంయోగ క్రియ అంటే ఆకే కదా చేసేది. కిరణజన సంయోగ క్రియ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఇక్కడ చూడండి, నీరు, గాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకుని పత్రం అనేది కిరణజన సంయోగ క్రియ చేస్తుంది అనమాట. ఇది చేయడానికి ఇంకా మనకు ఇన్నర్గా ఇంకా ఏం అవసరం అవుతుందంటే పత్రహరితం అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. అది ఇక్కడైతే చెప్పలేదు, ఓకే. కానీ మనకైతే కిరణజన సంయోగ క్రియ చేయాలంటే గాలి, నీరు, కార్బన్ డైఆక్సైడ్తో పాటు పత్రం కూడా, దాంట్లో పత్రహరితం కూడా ఉండాలి. ఓకే, కాండం అయితే ఆకు నీటిని సరఫరా చేస్తుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వేరు గురించి తెలుసుకుందాం. వేరు ఏం చేస్తుంది అసలు లోపల ఉండి అంటే ఇక్కడ ఒక 2 మొక్కలు వేసినాడు మనం, వేరు గల మొక్క, వేరు లేని మొక్క. అసలు రెండింటిలో నీరు, గాలి అన్నీ మనం సరఫరా చేసిన వేరు లేని మొక్క ఎన్ని రోజులు బతుకుతుంది, వేరు ఉన్న మొక్క ఎన్ని రోజులు బతుకుందో మనకు ఒక కృత్యం ఇచ్చినాడు అనమాట. వేరు లేని మొక్క కొన్ని రోజులు బతకడానికి కారణం ఏంటంటే పోషకాలను పైన ఉన్న భాగాలకు అందివ్వాలి కాబట్టి అది తొందరగా వాడిపోవడం జరుగుతుందని ఇక్కడ ఒక కృత్యం ఇచ్చి మనకు చెప్పడం జరిగింది. అలాగే మొక్కలు కూడా శ్వాసిస్తాయా అంటే శ్వాసిస్తాయి, పెరుగుదల ఉంటుంది అని చెప్పడానికి మనకు ఒక కృత్యం కూడా చేశారు. ఇక్కడ చూడండి, మనకు శనగలు, మొక్కజొన్న విత్తనాలు, పత్తి, గిన్నె, కొంచెం నీరు తీసుకున్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకు దూది మీద పెరిగిన లేత మొక్కలు చూడండి, అంటే దూదిలో కొంచెం వేసి, అంటే మొక్కల్ని కొన్ని వేసి, ఇక్కడ దూదిని ఎందుకు యూజ్ చేసిన అంటే మనకు మొలకలు వచ్చినప్పుడు దూది మీద పెరిగిన లేత ఇక్కడ మొలకలు ఉన్నాయి కదా, ఆ మొలకలను దూదిని వేరు చేయడం అంటే కొంచెం కష్టమే. అంటే వేర్లు కూడా ఈ విధంగా మట్టిని దృఢంగా ఉంచుకుంటాయి అని చెప్పడానికే మనకు వచ్చేసి ఈ కృత్యం చేయడం జరిగింది అనమాట. వేర్లు మొక్కలు మట్టిలో దృఢంగా పట్టి ఉంచడానికి సహాయపడతాయని చెప్పడానికి దూది కృత్యం అని చేయడం జరిగింది. నెక్స్ట్ కృత్యం ఏంటంటే దూది నుండి బయటకు లాగిన శనగ మొక్కలు వేర్లను చూడండి అంటున్నాడు ఇక్కడ. అంటే వేర్లు వ్యవస్థ ఎలా ఉంటుంది, తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ కృత్యం చేయడం జరిగింది. తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థకు చిన్న పార్శ్వవేర్ల ప్రధాన వేరు మనం తల్లి వేరు అంటాము, చిన్న వేరును పార్శ్వవేర్లు అంటామన్నమాట. మొక్కలో ప్రధాన వేరు లేదు. ఇప్పుడు దీంట్లో ప్రధాన వేరు లేదు కదండి, బీలో చూడండి ప్రధాన వేరు లేదు. అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తే వాటిని గుబురు వేరు అంటారు. తల్లివేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు
ఈనెల వ్యాపనం గురించి చెప్పేసుకున్నాము. పుష్పం గురించి చెప్తున్నాడు. గులాబీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 3 కొమ్మలు మీకు చూపడం జరిగింది కదా. మొక్కను గుర్తించి వాటిలో మీకు ఏది ఉత్తమం కనిపిస్తుందంటే మనం సీని అని టిక్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆకులు పువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట. పుష్పం ఉందంటే ఖచ్చితంగా మనకు అక్కడ కిరణజన సంయోగక్రియ జరిగిందని అర్థం. పుష్పం గురించి చెప్పేటప్పుడు మనకు రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలను కలిగి ఉంటుందని ఇక్కడ మన కృత్యం ద్వారా చేసి చూపిస్తున్నాడు అనమాట. రక్షక పత్రాలు తర్వాత ఆకర్షక పత్రాలను కలిగి ఉంటుంది. ఇది పుష్పం గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం కేసరావళి గురించి చెప్తున్నాడు. పుష్పంలో మనము ఈ పుష్పం యొక్క భాగాన్ని చూడండి. ఇక్కడ గులాబీ ఇచ్చినాడు. రక్షక పత్రాల సంఖ్య చాలా ఉంటాయి. ఆకర్షక పత్రాలు 5 అని ఉన్నాయి. కలిసి ఉన్నాయంటే వేరువేరుగా ఉన్నాయని ఇచ్చినాడు. కేసరాలు విడిగా ఉన్నాయంటే విడిగానే ఉన్నాయని చెప్పినాడు అనమాట. పుష్పంలో లోపలి భాగాల్లో మనకి ఏముంటుందంటే కేసరాలు అండకోశం ఉంటుంది అనమాట. కేసరాలని ఇక్కడ ఇచ్చిన చూడండి, మీరు చూడండి, ఇది కేసర దండము, ఇది పరాగకోశం అనమాట. అలాగే ఇంకా కొంచెం లోపలి భాగంలో అయితే 4వ భాగంలో మనకి ఏమిటంటే అండాశయము. అండాశయానికి మనం కీలాగ్రం చూస్తాం అనమాట. ఇది కీలం, ఇది కీలాగ్రం. కేసర దండం పరాగకోశం లాగే అండాశయము కీలాగ్రం ఇవి స్త్రీ భాగాలు పురుష భాగాలు అని. అండాశయం వచ్చేసి స్త్రీ భాగాలు, కేసర దండం వచ్చేసి పురుష భాగాలుగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేస్తున్నది. ఇక్కడ అంటే అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి మనకు కృత్యం చేసినాడు. అంటే 2 కట్ చేస్తే మనకు అండాలు అనేది ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూపించాడు అనమాట. అండాశయం లోపలి భాగం నిలువుకోత అడ్డుకోత చేసి, అంటే మనకు అండాశయంలో అండాలు అనేవి ఉంటాయని చెప్పడానికి ఇక్కడ చూడండి, వాటిని అండాలు అంటారంట. అండాశయంలో ఉన్న చిన్న అంటే పూసల వంటి నిర్మాణాలని మనము అండాలు అని పిలుస్తారని చెప్పడానికి ఈ కృత్యాన్ని చేయడం జరిగింది. అన్ని పుష్పాలు రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కలిగి ఉంటాయంటే ఉంటాయి, ఖచ్చితంగా రక్షక ఆకర్షక పత్రాలను కలిగి ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ లెసన్ అయిపోయింది. ఇంకా వీటిలో ఇక్కడ చూసినట్లయితే మొక్కల ఎత్తు కాండం యొక్క స్వభావం కొమ్మల ఆధారంగానే మనం అంటే ఎత్తు కాండము వాటి స్వభావం కొమ్మల ఆధారంగానే కదా మనం చెప్పేది. పుష్పమా, ఇది పొదనా, వృక్షమా అని, అంతే కదండి. కాండం పత్రాలు పుష్పాలు పండ్లను కలిగి ఉంటుంది. సాధారణంగా పత్రాలు ఏమో ఒక పత్రరంధ్రం పత్రాలను కలిగి ఉంటుంది. పత్రాలపై ఈనెలు వ్యాపించి ఉంటాయి. మనం ఈనెలు 2 రకాలని చెప్పినాం కదా, జాలాకార సమాంతర. పత్రాలు బాష్పోత్సకమైన ప్రక్రియ ద్వారా నీటిని ఆవిరి చేసి బయటికి పంపిస్తాయి. ఆకుపచ్చని ఆకు సూర్యరశ్మి సమక్షంలో కిరణజన సమీకరణ జరుపుకుంటాయి. అవును, వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నేల నుండి నీరు ఖనిజాల లవణాలను వేర్లని పీల్చుకుంటే, అదేవిధంగా మొక్కలు నేలలో దృఢంగా పట్టి ఉండడానికి వేర్లు ఉపయోగపడతాయి. వేర్లు ముఖ్యంగా 2 రకాలు, తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటుంది. గుబురు వేరు వ్యవస్థ సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటుంది. కాండం వేర్ల నుండి నీటిని పత్రాలకు మరియు ఇతర అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. పుష్పములు భాగాలు ఏంటివి? రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు అండకోశం అనే భాగాలు ఉంటాయి. ఇది మొక్కల గురించి చెప్పిన లెసన్లో అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ లెసన్ గురించి చెప్పుకున్నట్టయితే శరీర కదలికలు బాడీ మూమెంట్స్ గురించి చెప్తున్నాడు. ఇక చూడండి, మన కదలికల గురించి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ లెసన్లో మనకు కీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ శరీర కదలికలో మనం కీళ్ళ గురించి చెప్పారన్నాం కదా. ఈ కీళ్ళు ఏంటంటే మనకు శరీరంలో కదిలే కీళ్ళు కదలని కీళ్ళు అని 2 రకాలు ఉంటాయి. కదిలే కీళ్ళు మళ్ళీ 4 రకాలుగా చెప్పొచ్చు. అవి చూడండి, ఇక్కడ మనకు అన్నింటిలో కృత్యాల ద్వారా చేశారంటే బంతిగిన్నె కీళ్ళు అంటే ఒక బంతి తీసుకోండి, గిన్నె తీసుకోండి, కాగితం గొట్టం చేయండి అని చెప్పాడు. బంతిగిన్నె కీళ్ళకు ఈ కృత్యం చేయడం జరిగిందనమాట. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సర్దుకుపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలో కలగడానికి అనుమతిస్తుంది. అంటే మన చేయి ఒక భుజానికి మధ్య ఈ బంతిగిన్నె కీలు అనేవి ఉంటాయి. అదేవిధంగా బొంగరపు కీలు చూడండి, ఇవి తలను మెడతో కలిపే కీలు బొంగరపు కీలు అంటారు. మన తల మెడ ఈ రెంటి కలిపే విధంగా బొంగరపు కీలు అని అంటారు. తలను ముందుకు వెనక్కు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపు వంచడానికి మనకి బొంగరపు కీలు అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మడతబందు కీలు మోచేయి మోకాళ్ళలో ఉంటుంది అనమాట. మడతబందు అంటే తలుపు మాదిరిగా ఉంటాయని చెప్తున్నారు. ఇది మడతబందు కీలు, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చేయడం జరిగింది. కదలని కీళ్ళు ఇక ఎక్కడ ఉంటాయంటే ఇది మన తలలో ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలవు అనమాట. అంటే కింద దవడం మాత్రమే కదులుతుంది, మిగతా ఏది కదలదు. కాబట్టి ఇది ఇక్కడ మనం కదలని కీళ్ళ గురించి చెప్పడం జరిగింది. దానికి ఒక కృత్యం కూడా వాళ్ళు చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎముకలన్నీ అంటే మనం చెప్పుకున్నాం కీళ్ళు, ఈ ఎముకలన్నీ కలిసి మనకు అస్థిపంజరము చట్టాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే కీళ్ళు ఎముకలు మధ్య భాగంలోనే ఉంటాయి.
పుట్టినప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ చూడండి. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. ఇది 6th క్లాస్ న్యూ 2023 టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. ఫస్ట్ 305 ఉంటాయి. పుట్టినప్పుడు పిల్లలకి ఎక్కువ ఎముకలు ఉంటాయన్నమాట. అస్థిపంజరం వేస్తే సుమారు 305 ఎముకలు ఉంటాయి. యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదాంటి కలవడం ద్వారా 206 ఎముకల సంఖ్య తగ్గిందన్నమాట. 206 ఎముకల సంఖ్య తగ్గింది. ఎముకల చట్రాన్ని మనం ఏమంటామంటే అస్థిపంజరం అంటాం. ఈ ఎముకల చట్రాన్ని మనము అస్థిపంజరం అంటాం. ఎముకలు అన్నీ కలిసి మనకి ఏం ఏర్పరుస్తుంది అంటే ఈ విధంగా ఒక అస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది అనమాట. అవునా, ఇక్కడ చూడండి ఈ విధంగా అన్ని ఎముకలే ఉంటాయి. ఇక్కడ కాళ్ళు, చేతులు, మన తల అన్నీ కూడా ఫస్ట్ ఎముకలతోనే ఒక షేప్ అనేది వచ్చేసింది అనమాట. మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది కూడా మనకు ఎముకలే. శరీరంలో కొన్ని భాగాలు తాకడం ద్వారా మనకి ఎముకలు కూడా మనకు చేతికి అప్పుడే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, చేతి ఎముకల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు మన ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తుంది. మన ఛాతీ ఎముక మరియు వెన్నెముక కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తుంట. దీన్ని మనం ఉరహ్ పంజరం అంటాము. ఉరహ్ పంజరం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఉరహ్ పంజరం ఇదే. మన ఛాతీ అంటే మనకు ఛాతీకి వెన్నెముక, ఇక్కడ వెన్నెముక చూడండి, ఇది వెన్నెముక, ఇవి ఛాతీ ఎముకలు. ఇవి ఒక్కొక్కటి ఛాతీకి ఇరువైపులా 12 ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 12 ఎముకలు, పక్కటి ఎముకలు ఉంటాయి. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలను అంటే ఊపిరితిత్తులను, ఆ గుండెను, ఇలాంటి ముఖ్యమైన భాగాలన్నీ కూడా ఎముకల యొక్క పంజరంలో ఉంటాయి. ఎందుకంటే దెబ్బ తగలకుండా అవి సేఫ్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వెన్నెముక నిర్మాణం గురించి చెప్పినాడు అనమాట. ఇక్కడ వెన్నెముక అనేది ఉంది, ఒక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. దీన్ని వెన్నెపూసలు అంటారు. వెన్నెముకలు దాదాపు 33 వెన్నెపూసలు ఉంటాయి. ఇక్కడ చూడండి 305 ఎముకలు ఉంటాయని చెప్పిన, 206 పెద్దవాళ్ళు ఉంటాయని చెప్పిన, తర్వాత 12 ప్రక్కట ఎముకలు ఉంటాయని చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి వెన్నెముకలు దాదాపు 33 వెన్నెపూసలు ఉంటాయని చెప్తున్నాను. ఈ ఉరహ్ పంజరం వెన్నెముకతో కలుస్తుంది. ఉరహ్ పంజరం అని చెప్పిన పైన చెప్పిన ఉరహ్ పంజరము, ఈ ఉరహ్ పంజరము వెన్నెముకలతో అంటే ఈ వెన్నెముక ఉరహ్ పంజరంతో కలుస్తుంది. ఇది ఉరహ్ పంజరము, ఇవి ప్రక్కట ఎముకలు. దీంతో వెన్నెముక అనేది మనకు కలిసి ఏర్పడుతుంది అనమాట. వెన్నెముకలో దాదాపు 33 వెన్నెపూసలు ఉంటాయని ఉరహ్ పంజరం ఎముకలతో కలిసి ఇది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు చేతుల దగ్గర ఉండేది ఏంటంటే మనకు చేతులు అంటే భుజాలు ఉన్న చోట ఉండే ఎముకలు ఏవంటే భుజపు ఎముకలు. అలాగే మనకు పొట్ట కింది భాగాన అంటే కూర్చోవడానికి ఉపయోగపడేది కటీవల ఎముకలు. ఇంకా సింపుల్గా అంటే ఇంకా భుజం ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటను మీరు గమనిస్తారనమాట. 2 ఎముకలు అవి భుజపు ఎముకలు. ఇక్కడ చూడండి, ఇవి భుజపు ఎముకలు. భుజం ఉన్న చోట వంగి ఉంటుంది. ఇది ఒకటి శ్రోణి మేకలు అనేది కటివలయంతో ఏర్పడుతుంది అనమాట. ఇది ఒక మనం కూర్చోడానికి, నిలబడడానికి శ్రోణి ఎముకలు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుర్రె కదలని ఎముకతో తయారై ఉంటుందని చెప్పుకున్నాం కదా. తర్వాత ఎముకలో ఒక భాగమైనటువంటి ముద్దులాస్థి గురించి ఇక్కడ చెప్తున్నాం. అస్థిపంజరంలో కొన్ని అదనపు భాగాలు ఎముకలు వలె గట్టిగా ఉండవు, మరియు వంగి ఉంటాయి. వాటిని ఏమంటారంటే మనము మృదులాస్థి అని అంటాం అనమాట. చెవి కానీ, మనకు ముక్కు చివరి భాగం కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట. చెవి తమ్మెలు పై భాగం ఉన్న మధ్య ఏ విధంగా చెవి తమ్మెలు మనం ఒకసారి టచ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత కండరం గురించి చెప్పుకోవడం జరిగింది. మనకు కండరము సంకోచం కారణంగా కండరం ఉబ్బి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి, కండరం ఉబ్బి ఉంటుంది. ఒకవేళ సంకోచ సడికలు జరిగినప్పుడు మనం సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. ఇది ఎముకను లాగుతుంది అనమాట. అంటే 2 ఎముకలు పనిచేయాలంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి, ఎముకను కదిలించాలంటే 2 కండరాలు ఉండాలి. సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది, పొట్టిగా, దృఢంగా అయ్యి మందంగా అవుతుంది, ఎముకను లాగుతుంది అనమాట. కండరాలు కూడా ఎప్పుడు ఎలా పనిచేస్తాయి అంటే జంటగానే పనిచేస్తాయి. ఒకటి సంకోచించినప్పుడు ఆ ఎముక ఆ దిశలో లాగబడుతుంది అనమాట. జతలో మరొక ఎముక ఏం చేస్తుంది, సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానాన్ని లాగడానికి సంకోచిస్తుంది. అయితే మొదటిది సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. అందువల్ల ఎముకను కదిలించడానికి 2 కండరాలు పనిచేస్తాయి. ఇక్కడ ఒక బిట్ అడిగారన్నమాట లాస్ట్ టైం. కండరాలు జంటగా పనిచేస్తాయి. కండరాలు ఏ విధంగా పనిచేస్తాయి, సంకోచం సడలలో ఉన్నప్పుడు ఎముకలు ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, సంకోచించినప్పుడు ఎముక ఏ దిశలో లాగబడుతుంది అంటే ఆ దిశలోనే లాగబడుతుంది. మనకైతే కండరం సంకోచించింది కదా, ఆ దిశలో లాగబడుతుంది అనమాట. మరొక కండరం ఉంటుంది చూడాలి, అది సడలుతుంది. అప్పుడు ఇది సంకోచించినప్పుడు మరొక కండరం సడలుతుంది. సడలినప్పుడు ఏమవుతుంది, ఎముక వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. ఈ విధంగా సంకోచ సడలిక వల్ల మనకు ఎముకలు అనేవి పనిచేస్తాయని మనకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
అనిమల్స్ గురించి చెప్తున్నాడు. అనిమల్స్లో ఏమో జంతువులు చలనాలు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వానపాము ఇచ్చినాడు. వానపాములో ఎముకలు ఉన్నాయా లేవా కామెంట్ చేయండి. అసలు ఎముకలు లేవు. శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి దీని కండరాలే సహాయపడతాయి. కండరాలే దీంట్లో ఎముకలు అనమాట. మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగం నేలకు స్థిరంగా ఉంచుతుంది. ఫస్ట్ ముందు భాగం పెద్దగా చేసుకొని వెనక గట్టిగా అతుక్కుని ఉంటుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచుకొని వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది అనమాట. శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. అంటే కండరాల వ్యాకోచ సంకోచాల వల్ల వానపాము అనేది నేల మీద కదులుతూ ఉంటుందన్నమాట. వానపాములో ఎముకలు ఉండవు. ఇది కదలడానికి కండరాలు సాయం చేస్తాయి. ఈ కండరాలే అనమాట మనం చెప్పుకున్నాం కదా, నేలకు స్థిరంగా ఉండడం, విస్తరించడం, ముందు భాగాన్ని కదిలించి తర్వాత వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. తర్వాత వెనుక భాగాన్ని తగ్గించి ముందు భాగాన్ని ఆ విధంగా ఇక్కడ ఉన్న పటంలో ద్వారిగా పటంలో కూడా మనకు అదే విధంగా ఇచ్చిన చూడండి. వానపాము మొదట శరీరం ముందు భాగాన్ని విస్తరించి వెనక భాగాన్ని స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని విడుదల చేస్తుంది. ఆపోజిట్ చేసి ముందుకు కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నత్త గురించి ఇచ్చాడు. నత్త అనే దీన్ని కర్పూరం అంటారు. నత్తపై గట్టిగా ఉన్న యొక్క నిర్మాణం ఉంటుంది చూడండి. ఇది పైన ఉండే దీన్ని ఏమంటారు అంటే కర్పూరం అంటారు. కర్పూరం అంటారు. బయటికి వచ్చిన పాదాన్ని పాదం అంటారు. బయటకు వచ్చిన ఈ భాగాన్ని పాదం అంటారు. అంతే యొక్క బాహ్య అస్థి పంజరమే మనం కర్పూరం అని పిలుస్తాం అనమాట. కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. మనం ఏమనుకుంటాం, అబ్బా గట్టిగా ఉంది కర్పూరం ఎముకలతో. నత్త యొక్క కర్పూరం దేంతో తయారు చేయబడుతుందంటే మనం ఖచ్చితంగా ఆప్షన్లో కండరమ ఎముకనిస్తే ఎముకనే పెట్టేస్తాం. కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. కర్పూరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కదలడంలో సహాయపడుతుంది. నత్త తన చలనంలో దీంతో పాటు చలిస్తుంది. బాహ్య కర్పూరం అంటాం. గుండ్రటి నిర్మాణం కలిగి ఉంటుంది. దాన్ని మనం కర్పూరం అని పిలుస్తాము. నత్తను గాజు పొలపై ఉంచి ఇక్కడ ఒక ప్రయోగం చేసినప్పుడు అది ఏ విధంగా కదులుతుంది అని. ఒక మందపాటి నిర్మాణం నత్త కర్పూరం నుండి బయటకు వస్తుంది. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం అన్నమాట. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది. ఆ పాదం ద్వారానే అది ముందుకు కదలడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. బొద్దింక ఇచ్చినాడు మనకు. బొద్దింకలు నడుస్తాయి, ఎగురుతాయి. వీటిలో 3 జతల కాళ్ళు ఉంటాయి, నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. అనేక ఫలకాలతో ఏర్పడి కదలికలకు సహాయపడతాయి. ఎన్ని జతల కాళ్ళు ఉంటాయంటే 3 జతల కాళ్ళు ఉంటాయంట అని చెప్పినారు. బొద్దింకకి నడుస్తుంది, పైకి ఎగురుతుంది. ఈ శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. మనం 2 జతల కాళ్ళు ఉన్నాయి అనుకుంటే కాదు, 3 జతల కాళ్ళు ఉన్నాయి. నడవడానికి సహాయపడుతుంది. బాహ్య అస్థిపంజరంతో ఇది ఏర్పడి ఉంటుంది అనమాట. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటి పెట్టుకుని ఉంటాయి. ఒక జతనే అన్నిటికీ రెక్కలు ఉండేది, కానీ బొద్దింకకు 2 జతల రెక్కలు అంటి పెట్టుకుని ఉంటాయి. బొద్దింక ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటుంది. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కదిలిస్తాయి. 2 జతల రెక్కలు ఉన్నాయి కదా, బొద్దింక ఎగిరినప్పుడు శరీర ఖండాలు రెక్కలుగా కదిలిస్తాయి. 2 జతల రెక్కలు అంటి పెట్టుకుని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు కూడా రెక్కలను కదిలిస్తాయి అన్నమాట. పక్షులు, ఇక పక్షులు అయితే వాటి ఎముకలు బోలుగా తేలికగా ఉంటాయి. ఎందుకంటే పక్షులు ఎముకలు ఏ విధంగా ఉంటాయని అడిగితే బోలుగా తేలికగా ఉంటాయి. వెనక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటికి వెనక జత కాళ్ళు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి ఉపయోగపడతాయి. ముందు జత కాళ్ళు అనేది మనకి ఇక్కడ రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి అన్నమాట. పక్షులు గాల్లో ఎగరడానికి ఎముకలు ఉంటాయి, మందంగా ఉంటే పడిపోతుంది కదా, బోలుగా తేలికగా ఉంటాయి అన్నమాట. ముందు జత కాళ్ళు రెక్కల మార్పు చెంది ఉంటాయి. వెనుక జత కాళ్ళు అయితే మనం పట్టుకోవడానికి, నిలబడడానికి అనుకూలంగా మార్పు చెంది ఉంటాయి. వీటి యొక్క భుజపుట ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు అయితే బలంగా ఉండవు. మరి ఎలా విధంగా అంటే వీటి భుజటపు ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు కూడా దీనికి మార్పు చెంది ఉంటాయి అన్నమాట. భుజపుట ఎముకలు బలంగా ఉండి ఛాతీ ఎముకలు కూడా పైకి ఎగరడానికి అనుకూలంగా మార్పు చెంది ఉంటాయి. ఇక చేప గురించి మాట్లాడుకునేది, చేప ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. పడవ ఆకారాన్ని చేప కలిగి ఉంటుందని చెప్పడానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు మనకు. శరీర ఆకృతిని పడవ ఆకారం అంటారట. చేప శరీర ఆకారాన్ని మనం పడవ ఆకారం అని పిలుస్తాము. దాని తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. దాని తల, తోక ఎలా ఉంటుంది అంటే తల చిన్నగా ఉంటుంది, తోక కూడా చిన్నగా ఉంటుంది, కానీ మధ్య భాగం కొంచెం వెడల్పుగా ఉంటుంది అన్నమాట. చూడండి, చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. 2 చెవులు సన్నగా ఉంటాయి. ఈ ఆకారాన్ని మనం ఏంటంటే పడవ ఆకారం అని అంటాం అనమాట. తర్వాత శరీరము, తోక వేగంగా ఇప్పుడు ఎలా కదులుతుంది అని మనం చూసుకున్నట్టయితే, చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
చేప అస్థి పంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. ఈదుతున్నప్పుడు ఆ కండరాలు ఎలా ఉంటాయంటే శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగి వెనక భాగాన్ని మరొక ఆపోజిట్ వైపు వంపుతుంది అన్నమాట. తర్వాత శరీరం తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి. శరీరము తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి తలకు ఆపోజిట్గా. దీనివల్ల ఏర్పడే కుదుపు వల్ల అది ముందుకు పోతుంది. ఈ కుదుపులే క్రమబద్ధంగా జరిగి చేప అనేది ముందుకు ఏదట్లు చేస్తుంది అనమాట. చేప తోకలోని వాజాలు కూడా చలనంలో సహాయపడతాయి. వాజాలు దేనికి సహాయపడతాయి అంటే చలనంలో కూడా చేప వాజాలు సహాయపడతాయి. తర్వాత పాముల గురించి ఇంకా వాజాల గురించి ఇక్కడ ఒక పాయింట్ చెప్పినానండి. శరీర సమతుల్యాన్ని చేపలో కాపాడేవేవి అంటే మనకు ఆన్సర్ వాజాలు. వాజాలు ఇంకేం చేస్తాయంట శరణ దిశలో ఉండడానికి సమతుల్యంగా శరీర సమతుల్యాన్ని కాపాడడానికి వాజాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాము గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ పాము అనేక వంపులు తిరిగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు వెళ్తుంది. దాని పొడవాటి శరీరం నుండి అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరం నెట్టడం వల్ల పాము వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ పోతుంది. ఎందుకంటే అనేక వంపులు ఉంటేనే అది చక్కగా వెళ్తుంది. పాము ఎక్కడైనా చూసారా లేదా? దానికి ఒక పొడవాటి వెన్నెముక ఉంటుంది. అస్సలు వెన్నెముక లేదని కూడా ఒకటి చెప్పినా నేను, కానీ ఇక్కడ వెన్నెముక ఉన్నారు ఒకటి చెప్తున్నా. పాముకు వెన్నెముక లేదనుకుంటారు మీరు, సొట్టబెట్టే పోతుంటుంది కదా, దానికి వెన్నెముక ఉండదని. పాముకు వెన్నెముక ఉంటుంది. అది చాలా పల్చని కండరాలతో కలిగి ఉంటుంది. ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొక కలపబడి ఉంటాయి. అలాగే కండరాలు, వెన్నెముక, ప్రక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి కలిపి ఉంటుంది. అంటే దీనిలో ఏముంటాయి? కండరాలు ఉంటాయి, వెన్నెముక ఉంటుంది, ప్రక్కటెముకలు ఉంటాయి, చర్మాన్ని ఒకదానితో కలిపి మరొక దానితో కలిపి ఉంచుతా అనమాట. ఓకే, అంటే పాములో వెన్నెముక ఉంది అంటే వెముకల పాములో ఉన్నాయన్నమాట. అనేక వంపులు తిరుగుతూ అది ప్రయాణం చేస్తుందన్నమాట. ఈ విధంగా పాము గురించి చలనం చెప్పినారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రాచీన ఒక పాయింట్ చెప్పుకుందామండి. ఇక్కడ ప్రాచీన తత్వవేత్త అరిస్టాటిల్ గారు ఒక పుస్తకం రాశారు, గైడ్ ఆఫ్ యానిమల్స్ లో తనకు తాను ప్రశ్న అడగడం జరిగింది. వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి? శరీర భాగాలు జంతువులకు కలడానికి ఎలా సహాయపడతాయి? పోలికలు తేడాలు ఎందుకున్నాయి ఒక జంతువు మరో జంతువుకి? ఒక ప్రదేశం మరొక ప్రదేశం కలగడానికి శరీర భాగాలు ఎందుకు అవసరం? ఇలాంటి మనకులాంటి కొన్ని ప్రశ్నలు ఆయన గైడ్ ఆఫ్ యానిమల్స్ ఎవరు రాశారంటే అరిస్టాటిల్ రాశారు తన పుస్తకంలో ఇది. ఓకే, అలాగే వచ్చేసి ఇక్కడ మనకి యోగా గురించి ఇచ్చినాడు. ఐక్యరాజ్యసమితి జూన్ 27ని అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించింది. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఎక్కువగా మనం యాక్టివ్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఎముకలు మృదులాస్థితో కలిపి మానవ శరీరం యొక్క అస్థిపంజరం ఏర్పరుస్తుంది. శరీరానికి ఆధారాన్ని ఆకారాన్ని ఇస్తుంది. కదలికలో సహాయపడుతుంది అనమాట. అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. మానవ అస్థిపంజరంలో పొర్రె ఎముక, పక్కటెముకలు, ఛాతీ ఎముకలు, భుజుడు ఎముకలు, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళు ఎముకలు అన్నీ ఉంటాయి. అస్థిపంజరం అంటేనే ఎముకలతోనే తయారవుతాయి. 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచ సడలికల ద్వారా ఎముకలు కదులుతాయి. 2 జతల కండరాలు ఎప్పుడు కూడా కండరాలు చెంటగానే పనిచేస్తాయని ఇక్కడ 2 అని ఇచ్చినాడు. కీళ్ళ స్వభావం అవి కదిలే దిశపై ఆధారపడి కీళ్ళ రకాలు ఉంటాయి. అవును కదా, కీళ్ళని చేతిలో వేరే ఉంటాయి, మోచేతిలో వేరే ఉంటాయి. బలమైన కండరాలు, తేలికపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగరడానికి సాయం చేస్తాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. చేపల యొక్క 2 వైపుల ప్రత్యామ్నాయం కుదుపులు ఏర్పరుస్తూ ఈదుతుంది. పాములు పక్కకు జరగడం ద్వారా నేలపై పాకుతాయి, అంటే సొట్టబెట్టగా. పెద్ద సంఖ్యలో ఎముకలు, సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకు నెట్టివేస్తాయి. బొద్దింక శరీరం, కాళ్ళు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాలను కలిగి ఉంటుంది. గట్టి కవచాలను కలిగి ఉండగాక బొద్దింక ఇంకేం కలిగి ఉంటారంటే 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో అనుసంధానించబడి ఛాతి కండరాలు బొద్దింక నడవడానికి ఎగరడానికి సహాయపడతాయి. వానపాము కండరాలు సంకోచ సడలికల ద్వారా కదులుతుంది. వానపాము శరీరం యొక్క దిగువ భాగంలో చిన్న ఎంట్రకలు నేలను పట్టుకోవడానికి దానికి సహాయపడతాయి. నత్త కండరయుతమైన పాదంతో అంతా ఏర్పడుతుంది. నత్తలో ఎముకలు ఉండవు. ఇది అండి మనకు కదలికల పాఠ్యంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని బిట్స్ అనేది మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలో డ్యాష్కు సహాయపడతాయి. ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలో కదలికకు సహాయపడతాయి. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో డ్యాష్ను ఏర్పరుస్తాయి. ఎముకలు మృదులాస్థి కలిసి అస్థిపంజర వ్యవస్థను ఏర్పరుస్తాయి. చేతి దగ్గర ఉండే ఎముకలు డ్యాష్ కీళ్లతో కలుస్తాయి, మడతబంద కీళ్లతో. డ్యాష్ యొక్క సంకోచం ఎముకలను కదిలించడానికి సహాయపడుతుంది. అంటే మనకు కండరం యొక్క సంకోచమే కదా ఎముకలను కదిలించడానికి సహాయపడుతుంది. జంతువులంటి కదలికలు, చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. తప్పు. మృదులాస్థి ఎముక కంటే గట్టిగా ఉంటుంది. తప్పు. వేళ్ళ ఎముకలు కీళ్ళు ఉండవు. తప్పు. ఉంటాయి కదా. ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి. కరెక్ట్. బొద్దింక బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఓకే, కరెక్టే.
నెక్స్ట్ చూడండి ఇక్కడ పై దవడ, చేప, ప్రకటెంకలు, నత్త, బొద్దింక ఇచ్చినాడు. యువతలు వచ్చేసి మనకి ఏమి ఇచ్చినాడంటే పై దవడ వచ్చేసి మనకు పై దవడ ఏమి కదలని కీలు. ఓకే. చేప పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రక్కటెముకలు గుండెని రక్షిస్తాయి. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. ఓకే. గాల్లో ఎగరగలదు, ఒక్కటే లేదు, ఇంకా మిగతావన్నీ ఇక్కడ సెట్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. పై దవడ వచ్చేసి మనకు కదలని కీలు. చేప వచ్చేసి పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రక్కటెముకలు గుండెని రక్షిస్తాయి. నత్త వచ్చేసి చాలా నెమ్మదిగా. బొద్దింక వచ్చేసి బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటుంది. చేప వచ్చేసి మనకు పడవ ఆకారాన్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. శరీరంపై వాజాలు కూడా ఉంటాయన్నమాట చేపకు. ఇది కూడా చెప్పొచ్చు, చేపకు వాజాలు ఉంటాయని. ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకు సజీవులు మరియు లక్షణాలు మరియు ఆవాసాలు. సజీవుల లక్షణాలు మరియు వాటి ఆవాసాల గురించి చెప్తున్నాడు. సజీవులు అంటే జీవులు, అవి జీవించే పరిసరాలు. కొంచెం చల్లగా, కొన్ని ప్రాంతాలు పొడిగా, వేడిగా, చాలా ఆర్ద్రతతో ఉంటాయి. అయితే అయినప్పటికీ అనేక రకాల జీవులను కలిగి ఉంటుంది అనమాట. ఏ ప్రదేశం అయినప్పటికీ కూడా మనకు జీవులు అనేది కలిగి ఉంటుంది. ఏ ప్రదేశం అని తీసుకోండి, చల్లగాని పొడిగా ఉండని ఎలానే ఉండని మనకు జీవులను కలిగి ఉంటుంది. జీవులు అవి జీవించే పరిసరాల గురించి పడంలో చెప్పడం జరిగింది. సజీవులు లక్షణాలు అనమాట. అంటే సజీవు అంటే బతికి ఉంది ఒక జీవి అంటే ఏ లక్షణం ఉండాలి? చల్లం ఉండాలి, పెరుగుదల ఉండాలి, ప్రత్యుత్పత్తి ఉండాలి, జీర్ణక్రియ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా మనకు సజీవు లక్షణాల గురించి తెలిసేది. మరియు వాటి ఆవాసాల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఈ పాఠంలో వచ్చేసి మనము సజీవులు అవి జీవించు పరిసరాలు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే సముద్రం దగ్గర ఉండే జీవులు, భూమిపై ఉండే జీవులు చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. అంటే ఆవాసం బట్టి కూడా జీవులు మారుతాయి అని చెప్పడానికి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవాసము మరియు వాటి అనుకూలం. ఆవాసాన్ని బట్టి పక్షులు, భూమి ఉండే పక్షులు ఒకలా ఉంటాయి. సముద్రం నీటి లోపల ఉండే జంతువులు, పక్షులు ఒకలా ఉంటాయి. అలాగే అడవుల్లో ఉండే ఒక రకంగా ఉంటాయి, ఎడారిలో ఉండే ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాటిలోనే సముద్రం మొక్కలు, జంతువులు ఉప్పు నుంచి ఆవరించబడి ఉంటాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కలిగి ఉన్న గాలిని తీసుకుంటాయి. నీటిలో ఉండే వాటిని అంటే ఉప్పు నీటిలో ఏర్పడే జంతువులు గురించి చెప్తున్నాడు ఇక్కడ. జంతువులు కానీ, పక్షులు కానీ, జీవులు కానీ నీటిలో కలిగి ఉన్న గాలిని పీల్చుకున్నాం. కానీ మనం నీటిలో ఒక నిమిషం కూడా ఉండలేము కదా. ఎడారిలో అయితే చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగా, రాత్రిపూట చల్లగా ఉంటుంది. ఎడారి ఆవాసానికి అనుకూలంగానే అక్కడ మొక్కలు అనేది రూపు చెంది ఉంటాయి. అంటే ఒంటె ఇలాంటి వాటికి, ఒంటెకు చేపకు చాలా పూర్తి భిన్నంగా. చేప నీటిలో ఉంటుంది, వంటకు అసలు నీళ్ళే ఉండవు అని ఇక్కడ చెప్తున్నాడు మనకు. ఒంటె చేప గురించి కూడా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ చేప చూసినట్టయితే మనకు అనేక రకాల చేపలు ఉంటాయి. నీటి లోపల కలడానికి సహాయపడతాయి. వాటికి వాజాలు ఉంటాయి. చేప శరీరంపై జాడు స్వభావంగా పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులను రక్షిస్తూ చేప నీటిలో సులభంగా కదులుతుంది అని చెప్పినాడు. అదే మనకు వంట తీసుకున్నట్టయితే దానికి అసలు నీళ్ళే ఉండవు. దాని శరీరం ఇసుక వేడి నుండి దూరంగా ఉంచడానికి దానికి కాళ్ళు అనేవి దానికి ఉపయోగపడతాయి. చాలా కొద్ది మొత్తంలోనే అది మూత్ర విసర్జన చేస్తుంది. అంటే వాటి పేడ కూడా పొడిగానే ఉంటుంది అనమాట, మళ్ళీ తడిగా ఉండదు. మరియు వాటికి చెమట అసలు పట్టదు. ఒంటె తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల అవి చాలా రోజులు అక్కడ ఎడారిలో జీవించగలుగుతున్నాయి. చేపకి ఒంటెకి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకు ఆవాసానికి. భౌమి ఆవాసం అంటే నేలపై ఉండే మొక్కలు, జంతువులు అనమాట. వీటిని భౌమి ఆవాసాలు అంటారు. అంటే ఎడారులు కానీ, తీర పర్వత ప్రాంతాలు భౌమి ఆవాసాలకు ఉదాహరణ. నీటిలో నివసించే వాటిని అయితే వాటిని జలచర జీవులు అంటారు. నీటిలో నివసించే వాటిని జలావాసాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు సజీవ అంశాలు అంటే ఏంటి అంటే రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ అంశాలు. సజీవ అంశాలు అంటే మొక్కలు, జంతువులే. ఇవన్నీ వచ్చేసి నిర్జీవ అంశాలు. బల్ల, చెక్క, ఇవన్నీ మట్టి, గాలి. నెక్స్ట్ మొలకలు అయితే సజీవుల, నిర్జీవులు అని ఇక్కడ ఒక పెద్ద కృత్యం ఇచ్చాడు మనకు. సజీవులు వచ్చేసి మొలకెత్తుతాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదులుతాయి, ఇవన్నీ చేస్తాయి కాబట్టి సజీవ అంశాలే. అయితే మనకు అంగట్లో విత్తనాలు ఉంటాయి, కానీ అవి సజీవమా కాదా అని కూడా ఇక్కడ అడుగుతున్నాడు. మనకు అంగట్లో ఉండే విత్తనాలు నిర్జీవ అంశాలుగా ఉంటాయి. అయితే కూడా మనకు ఒక సంచిలో మనం చేయి పెట్టినట్లయితే కొంచెం వేడి వస్తుంది మనకు. ఆ వేడి మనకి ఏం చెప్తుందంటే ఆ విత్తనాలు కూడా శ్వాసక్రియ జరుగుతున్నాయి, అంటే అవి కూడా సజీవులే. మన ఇంట్లో ప్యాకెట్లో ఉండే వాటికి లోపల చేపడితే కొంచెం వేడిగా ఉంటాయి. బియ్యం అవన్నీ వెచ్చగా ఉంటుంది, వేడిగా కాకుండా. అంటే అక్కడ శ్వాసక్రియ రేటు జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు, గింజలు ఇవి కూడా మనకు సజీవ అంశాలని మనకు చెప్తున్నాడు అనమాట. కొన్ని భౌమి ఆవాసాలు చెప్తున్నాడు. ఎడారిలో ఎలా ఉంటాయంటే ఎడారిలో పెరిగే మొక్కలు
జంతువులు అయితే పొడవైన కాళ్ళు ఆ విధంగా ఉంటాయి. కానీ ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉంటాయి కదా, అవి పగటిపూట తీవ్రమైన వేడికి తట్టుకోలేక అవి ఏం చేస్తాయంటే లోతైన బొరియలో ఉంటాయని చెప్తున్నాడు. లోతైన బొరియలో నివసిస్తాయి అన్నమాట. ఇక మొక్కలు అయితే బాష్పస్థితికం ద్వారా తక్కువ నీటిని కోల్పోతాయి. ఆకులు కూడా లేకుండా అవి చాలా చిన్నగా, ఆకులు అసలు లేవు కానీ కొన్నిటికి చాలా చిన్నగా ఉంటాయి, కొన్నిటికి ముళ్ళగా ఉంటాయి అన్నమాట. ఇది బాష్పస్థితికం ద్వారా ఆకుల నుండి నీటి నష్టం తగ్గించుకోవడానికే ఎడారిలో మొక్కలు ఈ విధంగా రూపాంతరం చెంది ఉంటాయని మనకి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి పర్వత ప్రాంతాల్లో అయితే మొక్కలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ ఉన్న మొక్కలు చూడండి, పర్వత ఆవాసంలో మొక్కలు ఇలా శంకు ఆకారంలో ఉంటాయన్నమాట. శంకు ఆకారం నుండి వాలుగా ఉన్న కొమ్మలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ వృక్షాలకు ఉండే ఆకులు సూదుల వల్ల కూడా ఉంటాయి. వర్షపు నీరు కానీ మంచు కానీ తేలిక జారిపోవడానికి మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఉన్న జంతువులు కూడా చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పులిని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత జడల బర్రె ఇచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం తట్టుకోవడానికి జడల బర్రె ఎక్కువగా వెంట్రుకలు అనేది శరీరం పైన ఉంచుకొని ఉంటుంది. పులి అనేది ఆ పర్వత ప్రాంతంలో ఉన్న జంతువులు కూడా అక్కడ ఉన్న దానికి శరీరాన్ని వెచ్చ ఉంచడం కోసం ఆ వెంట్రుకలను కలిగి ఉంటుందన్నమాట. చిరుత పుల్లకు పాదాలు మరియు కాళ్ళు వేడితో సహా శరీరంలో దట్టమైన బొచ్చు ఉంటుంది. పులులకు కానీ ఇక్కడ జడల బర్రెకి కానీ అదే ఎగ్జాంపుల్ ఇచ్చినమాట. అంటే పర్వత ప్రాంతాల్లో మనుగడ సాగించడానికి వీటికి అనుకూలంగా కొండ గొర్రె కూడా ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది పర్వత ప్రాంతాలకి. తర్వాత గడ్డి భూములు పెరిగేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సింహం చూడండి, జింక, వీటి కలర్ చూడండి. ఒకసారి కలర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనము అక్కడున్న ఆవాసాల్లో జంతువులు పెట్టడానికి వాటి కలర్ అనేది వాటికి సహాయపడుతుంది. గడ్డిలు దాక్కొని ఉంటే మనం ఐడెంటిఫై చేయలేమంటే అక్కడ ఏమున్నాయి అనేది. అందుకని వాటికి ఆకారాన్ని కలిగి ఉంటాయి. తర్వాత వచ్చేసి సింహాలు ముందరి కాళ్లకు కాలి వేళ్లలోని ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయంట. ఇది ఒక పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది మనకు. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లను ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు ఈ గడ్డి భూమిలో జీవించడానికి సహాయపడుతుంది. అయితే సింహానికి చూడండి, ఇక్కడ కళ్ళు చూడండి, వీటికి అబ్జర్వ్ చేయండి. తలకు ఇరుపక్కల ఉంటాయి, కొన్నిటికి తలకు ముందు భాగంలో ఉంటాయి. సింహానికి తలకు ఇరుపక్కల కళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కళ్ళ గురించి ఒక పాయింట్ ఇచ్చినాడు, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సింహం ఏ కలర్ని కలిగి ఉంటుంది అని కూడా ఇచ్చినాడు ఇక్కడ, గోధుమ. లేత గోధుమ రంగు కలిగి ఉంటుందంట. ఎందుకంటే అది గడ్డి భూమిలో దాక్కొని అక్కడ అవతల నుంచి వచ్చే జంతువుల్ని తను కనబడకుండా ఉండడానికి. తర్వాత ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు, దీనికి ముందు వైపున ఉంటాయి సింహానికి అయితే. జింకకైతే ఇరువైపున కళ్ళు ఉంటాయన్నమాట. అడవు లేదా గడ్డి భూమిలో జీవించే మరొక జంతువే జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలు, నిలుముటకు, కొరుకుడుకు బలమైన దంతాలు ఉంటాయి. జింకకు బలమైన దంతాలు ఉంటాయి. ఎందుకంటే అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలు తినడానికి. ఎందుకంటే అది శాకాహారి కాబట్టి జింక. ఆహారం కాకుండా పరిగెత్తిపోవడానికి, దాని భక్ష్యం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి దాని కాళ్ళు కూడా దానికి అనుకూలంగానే మార్పు చెంది ఉంటాయి. దీనికి పెద్ద చెవులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కదలికలు వినడానికి. జింకకు అన్ని వైపుల నుంచి ప్రమాదాన్ని నుంచి చూడడానికి తల ప్రక్కల కళ్ళు ఉండేది జింక, తలకు ముందుగా ఉండేది సింహం అన్నమాట. నెక్స్ట్ మహాసముద్రాల్లో ఉండేవి ఆక్టోపస్, స్క్విడ్లు. ఆక్టోపస్ వంటి సముద్రాల్లో శరీర క్రమబద్ధమైన ఆకారం ఉండదు వీటికి. ఆక్టోపస్కి ఉండదు కదా. సముద్ర లోతులో, సముద్ర గర్భంకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకొని తింటాయన్నమాట. సముద్ర లోతులో, సముద్ర గర్భంకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను ఇవి తింటాయి. ఏవి? స్క్విడ్లు, ఆక్టోపస్. వాటి శరీరం క్రమబద్ధీకరించుకుంటాయి అన్నమాట. ఒక ఆకారం అనేది ఉండదు. ఈ జంతువులో గల మొప్పలు నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకుని సాగపడతాయి. అయితే డాల్ఫిన్ మరియు తిమింగలం లాంటి సముద్ర జీవులకు మొప్పలు ఉండవు. మరి అవి ఎలా అంటే అవి నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి. డాల్ఫిన్లు, తిమింగలాలకు మొప్పలు కలిగి ఉండవు. అయితే స్క్విడ్లు, ఆక్టోపస్కి మొప్పలు కలిగి ఉంటాయి. తల పైభాగంలో ఉండే నాసికారంధ్రాలు లేదా శ్వాసరంధ్రాల ద్వారా తిమింగలాలు శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి అప్పుడప్పుడు తిమింగలాలు కానీ మనకు నీటి ఉపరితలం పైకి వచ్చి శ్వాస తీసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత చెరువులు మరియు సరస్సులు. ఇక్కడ ఎలా ఉంటాయి చెరువులు మరియు సరస్సులు అంటే, ఈ విధంగా మనకు మొక్కలు ఉంటాయి కదా, కొంచెం కొన్ని లోపల అడుగు భాగం నుంచి కొన్ని ఉంటాయి, కొన్ని పైనే ఉంటాయి అన్నమాట. అవునా? కప్పలు సాధారణంగా చెరువులో నివసిస్తాయి. కప్పలు నీటిలో ఉండగలవు, నీళ్ళపైన కదలగలవు. వాటికి బలమైన కాళ్ళు. అవి దుంకడంలో, దాని భక్షితాన్ని పట్టుకోవడంలో ఉపయోగపడతాయి. ఏవి కప్పకి అంటే కాళ్ళు. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు నీటిలో ఈదుటకు సహాయపడతాయి. తెడ్డు వంటి పాదాలు నీటిలో ఈదడానికి సహాయపడతాయి అన్నమాట. వెనుక కాళ్ళు అవి దుంకడంలో, భక్షితాన్ని పట్టుకోవడంలో. వెనుక కాళ్ళు. తర్వాత వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు నీటిలో ఈదుటకు సహాయపడతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
కొన్ని మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి కింద మునిగి ఉంటాయి కదా, అవి ఎలా చేస్తాయంటే పల్చని రిబ్బ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. నీటి మొక్కలు అంటే నీటిలో మునిగి ఉంటాయి కదా, అవి ఎటువంటి ఆకులు అంటే సన్నని పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు అవి. ఆ మొక్కలు సన్నగా ఉంటాయి కాబట్టి కాడలు కూడా. నీటి మునిగిన మొక్కలు ఆకులు ఎక్కువ విభజన చెంది వాటి గుండా ఆకులకు ఏమాత్రం నష్టం కలగకుండా తేలికగా నీరు వెళ్ళిపోయేలాగా ఆకులు విభజన చెంది ఉంటాయన్నమాట. ఈ మొక్క యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతుంటాయి. కొన్ని మొక్కల గురించి ఇక్కడ చెప్తున్నానండి మనకు. ఇది కాండం పొడవుగా ఉంటుంది, పుష్పలాకులు నీటిపైన ఉంటాయి కాబట్టి ఆ సూర్యరశ్మి అవన్నీ తీసుకొని ఇది బతకగలదన్నమాట. ఇక్కడ కొన్ని మొక్కలు ఏంటంటే నీటి ఉపరితలం పైనే పెరుగుతాయి అన్నమాట. పైన వచ్చే ఆక్సిజన్ అవి తీసుకుంటే కొన్ని అడుగు భాగాలు ఉంటాయి అన్నమాట. చాలా అడుగు భాగాలు ఉంటాయి. అవి చాలా పల్చని నీటిలో అంటే సన్నని పల్చని రిబ్బన్ లాంటి ఆకులు కలిగి ఉంటాయి. జీవుల లక్షణాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే జీవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే శ్వాసిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి. సజీవమైన వాటికి నిర్జీవమైన వాటికి ఇక్కడ పిల్లలు ఒక చిన్న గేమ్ లాంటిది ఇక్కడ ఉంది. అది ఎవరు రాశారంటే ఎడ్వర్డ్ లియర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కొత్తగా వచ్చింది మనకు. ఎడ్వర్డ్ లియర్ అనమాట. కంప్లీట్ నాన్ సెన్స్ అంటే సెన్స్ ఉండవు కొన్ని వాటిని నిర్జీవులని చెప్పడానికి ఆయన ఎడ్వర్డ్ లియర్ రాసినది కంప్లీట్ నాన్ సెన్స్ నుంచి ఒక గేమ్ ఉందన్నమాట. ఇక్కడ పలికింది బల్ల కుర్చీతో. ఒకే చోట నిల్చుని వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేను ఎంత మదన పడుతున్నానో నీకేం తెలుసు, కొంచెం మళ్ళీ బయటికి వెళ్ళొద్దాం రా అని బల్ల కుర్చీతో చెప్తుందంట. కుర్చీ ఉంటుంది, కాసేపు ఈ కబుర్లను ముచ్చటించుకోవచ్చు అంటే, అరే మనం కదలం కదా, మనం ఎలా నడవగలం చెప్పు అని ఈ కుర్చీ బల్లతో అంటదనమాట. అది ఎక్కడ ఎవరు రాశారు అంటే మనకు ఎడ్వర్డ్ లియర్. కంప్లీట్ నాన్ సెన్స్ అంటే వాటికి సెన్స్ ఉండదు, కంప్లీట్గా సెన్స్ ఉండదు, వాటిని జీవులని చెప్పడానికి ఆయన తన బుక్లో రాశారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీవులన్నిటికీ ఆహారం అవసరం అంటే ఖచ్చితంగా ఆహారం అవసరమే. ఎందుకంటే ఆహారం ఉంటేనే కదా జీవులని శ్వాసించగలవు. ఆ శ్వాసక్రియ గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు. మన శ్వాసక్రియ లోపల పీల్చుకునే గాలిలో కొంత ఆక్సిజన్ మన శరీరంలోకి ఉపయోగపడుతుంది. మనం 20% ఆక్సిజన్ తీసుకొని 16.4% ఆక్సిజన్ విడుదల చేస్తాము. అలాగే కార్బన్ డైఆక్సైడ్ 0.04 తీసుకొని మనం 4.4 కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తామన్నమాట.